హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 261 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి బయోకాన్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి చెన్నైలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ చెన్నైలో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రం బెంగళూరులో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 16th Jan 2019 జరుగుతున్నాయి, అంటే వెన్స్డే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనకూడ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి రెడిసాన్ బ్లూ హోటల్, చెన్నై సిటీ సెంటర్, నెంబర్ 2, ఎత్రా సలై, సిఎన్సి రోడ్, ఎగ్మోర్, చెన్నై. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా క్వాలిటీ కంట్రోల్, అది కూడా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ కోసం అడగడం జరుగుతుంది. అండ్ ఇందుకు కావాల్సినటువంటి పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ మరియు మేనేజర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ మైక్రోబయాలజీ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల కానీ మొబైల్ వల్ల కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు ఈ ఇమేజ్ విజిబుల్ కాకపోతే మన FB పేజ్ కి వచ్చి బయోకాన్ సంబంధించినటువంటి యాడ్ ఇమేజ్ పంపించండి అని నన్ను అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ అజరెన్స్ కోసం అడుగుతున్నారు, అది కూడా బయోసిమిలర్స్ కోసం అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి పొజిషన్స్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్, డిప్యూటీ మేనేజర్ మరియు మేనేజర్ లెవెల్లో అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ, ఎంటెక్ మరియు ఎంఫార్మా చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 9 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూకి కావాల్సినటువంటి కీ పాయింట్స్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్, అది కూడా బయోసిమిలర్స్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ పొజిషన్స్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ అండ్ మేనేజర్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఫార్మా వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 10 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూ కావాల్సిన కీ రూల్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్, అది కూడా ఇన్సులిన్ డిపార్ట్మెంట్ కోసం అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ డిప్యూటీ మేనేజర్ మరియు మేనేజర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ, ఎంటెక్ మరియు ఎంఫార్మా చేసిన ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 10 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి కీ స్కిల్స్ అంటే జాబ్ రోల్స్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే బ్రింగ్ 5 passport size photos, 2 copies of CV, pay slips, copies of educational certificates, ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మరియు సాలరీ అనెక్సన్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో బయోకాన్ కి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి nishita.rek@biocon.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బయోకాన్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్ కోసం చెన్నైలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనం అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే సేమ్ బయోకాన్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే
ఫిల్ ఫినిష్ అండ్ ఇంజెక్టబుల్ ప్రొడక్షన్స్ కోసం అడుగుతున్నారు చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి, బీఫార్మా, ఎంఎస్సి వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూకి ఏ పాయింట్స్ ప్రిపేర్ అవ్వాలి అన్న విషయాన్ని క్లియర్ గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇందుకు కావాల్సినటువంటి పొజిషన్స్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఈ, బీటెక్, అది మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూకి కావాల్సినటువంటి స్కిల్స్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఇక్కడే పాస్ చేస్తే ఈ పాయింట్స్ అన్ని పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ కోసం అడుగుతున్నారు. అది కూడా అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి, అది కూడా బయోటెక్ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ కి అటెండ్ కావచ్చు. అండ్ బీటెక్, అది కూడా బీటెక్, బయోటెక్ చేసిన వాళ్ళు మాత్రమే ఆడడం జరుగుతుంది. అండ్ ఎంఎస్సిలో ఎవరైతే బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ మరియు మైక్రోబయాలజీ చేసింటారో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కావాల్సినటువంటి కీ స్కిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ అన్ని చెన్నైలో జరుగుతున్నప్పటికీ అక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రం బెంగళూరులో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, 2 copies ఆఫ్ సివిస్, పే స్లిప్స్, కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ లెటర్స్ మరియు సాలరీ అనెక్సర్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో అండ్ ఫ్రెషర్స్ మరియు గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో బయోకాన్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి vijay.kumar102@biocon.com అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బయోకాన్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం చెన్నైలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ వచ్చేసి సేమ్ బయోకాన్ అని చెప్పొచ్చు. ఇందుకు గాను వాళ్ళు అడుగుతున్నటువంటి లాస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ మరియు ఆటోమేషన్ కోసం అడుగుతున్నారు. అండ్ వాళ్ళ పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బిఈ, బీటెక్, అది కూడా ట్రిపుల్ ఈఈ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 5 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూకి మీరు ఏమేం పాయింట్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అన్న విషయం కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ చెన్నైలో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కు బెంగళూరులో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ సేమ్ లాస్ట్ బయోకాన్ లో ఏమైతే చర్చించుకున్నామో అవన్నీ ఉంటాయి. అండ్ అదే విధంగా మెయిల్ ఐడి కూడా సేమ్ అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బయోకాన్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు, అంటే ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో ఫ్రెషర్స్ ఎప్పుడు అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి లూపిన్ ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కోసం అడుగుతున్నారు. అంటే చాలా రేర్ జాబ్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ వచ్చేసి డర్మటాలజీ, యూరాలజీ, కార్డియాక్ మరియు రెస్పిరేటర్ కి సంబంధించినటువంటి మార్కెటింగ్ కోసం అడుగుతున్నారు చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు ఎవరి కోసం అడుగుతున్నారు అంటే బిఎస్సి, బి ఫార్మా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year, అంటే డెర్మటాలజీలో కానీ, యూరాలజీలో కానీ, కార్డియాక్ లో కానీ, రెస్పిరేటర్లో కానీ మినిమం 1 year మార్కెటింగ్ లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 28 years ఉన్న వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళు అడుగుతున్నటువంటి రిక్వైర్మెంట్ వచ్చేసి ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూస్ కి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ 2 మెయిల్ ఐడీస్ ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నల్ ఎంప్లాయీస్ కోసం వచ్చేసి irfparichai@lupin.com అండ్ 1 more, అంటే ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ కోసం వచ్చేసి saleshr@lupin.com కు మీరు మీ రెజ్యూమ్ ను పంపించినట్లయితే ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. అండ్ ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్వ్యూకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ కాంటాక్ట్స్ నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూస్ కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది లుపిన్
లుపిన్ ఫార్మా వాళ్ళు అందిస్తున్నటువంటి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కోసం అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతే కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థాంక్యూ ఫర్ వాచింగ్. జై హింద్.